మిత్రులారా నమస్కారం, వణకం, సశ్రీకాల్, ఆదాబ్. వెల్కమ్ టు క్రికెట్ ప్యాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్ వచ్చేసి ఎస్ఏ T20 సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ వర్సెస్ జోబర్ సూపర్ కింగ్స్. సో మరి ఎవరి టీం ఎలా ఉంది, ఎవరి లైనప్ ఎంత బలంగా ఉంది, ఎవరిది బలహీనంగా ఉంది, ఇది చెప్పుకోవాలంటే సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ వాళ్ళతో మాత్రం చేసింగ్ అవ్వదు. సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే వాళ్ళకి మన ఛాన్స్లు ఉంటాయి. అదే సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ సెకండ్ బ్యాటింగ్ చేసిందనుకో మ్యాచ్ గోవింద. ఎందుకంటే సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ తోటి చేసింగ్ అనేది అస్సలకే అవ్వదు. వాళ్ళు డిపెండ్ అయితే ముగ్గురు మీదనే, మక్రమ్, స్టబ్స్, జాన్సన్. వీళ్ళు ఆడకపోతే 11 మందిలో కేవలం ముగ్గురు మీద డిపెండ్ అయి ఉన్నారు. అది కూడా వాళ్ళు కూడా ఎప్పుడు ఆడుతారో ఎప్పుడు ఆడరో తెలియదు. సో ఈరోజు జోబర్గ్ చూసుకున్నట్టయితే అటు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ అద్భుతంగా ప్రదర్శిస్తుంది. ఫాఫ్ డు ప్లెసిస్ నిజంగా తను 43+ ఏజ్ ఉన్నా కూడా తన ఫిట్నెస్కి నిజంగా హ్యాండ్స్ ఆఫ్. తన కన్సిస్టెన్సీకి, తన క్యాప్టెన్సీకి, తన ఫిట్నెస్కి. ఓకే, మరి ఈరోజు మ్యాచ్ గెలవబోయేది ఎవరు? నేను చెప్పాను ఫ్రెండ్స్, మనకి బ్యాక్ టు బ్యాక్ పాస్ అవుట్ వస్తున్నాయి మ్యాచెస్ అన్ని. నా వీడియోస్కి రీచ్ వస్తలేదు. రీచ్ వస్తే బాగుంటుంది. సో ఏదైనా కానీ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. తర్వాత దేవుడు చూస్తాడు మన సక్సెస్ అనేది. సో ఫ్రెండ్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ గెలుస్తుందా, సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ గెలుస్తుందా? మరి మక్రమా, డు ప్లెసిసా? సో ఫ్రెండ్స్, మరి జోబర్గ్ చూసుకున్నట్టయితే అటు బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ చాలా చక్కగా ఉంది. అయితే మరి సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ చూసుకుంటే బౌలింగ్లో లేదు, బ్యాటింగ్లో లేదు. ఇప్పుడు ఒకవేళ జోబర్గ్ సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే జోబర్గ్ పక్కా గన్ షాట్ విన్. ఎందుకంటే సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ తోటి చేసింగ్ అస్సలకి అవ్వదు, వాళ్ళతో కాదు చేసింగ్. అలాగే సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ బ్యాటింగ్ మొదట చేసి ఒక 140 పైచిలకు స్కోర్, ఎగ్జాంపుల్ 160, 170 స్కోర్ చేస్తే దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నాకు మాత్రం ఈరోజు నేను వెళ్ళేది ఎవరి పక్షాన అంటే, నేను జోబర్గ్ సూపర్ కింగ్స్ తరపునే నా ఒక అనలిస్ట్ ప్రకారం ఈరోజు గెలవబోయే మ్యాచ్ జోబర్గ్ సూపర్ కింగ్స్. ఎందుకంటే అది కంప్లీట్ టీమ్ ఫామ్లో ఉంది. కానీ ఇక్కడ ముగ్గురు మీదనే ఆధారపడినారు. ఎవరు? క్రిస్టన్ స్టబ్స్, మక్రము, జాన్సన్. సో మరి ఈరోజు చూసుకున్నట్టయితే జోబర్గ్ సూపర్ కింగ్స్కే నా ఫైనల్ ఓటు. నాకు తెలిసి జోబర్గ్ సూపర్ కింగ్స్ను పాల్ రాయల్స్ రేపు సెమీఫైనల్లో నాకౌట్, రేపు జరిగే నాకౌట్లో పాల్గొంటుంది అనిపిస్తుంది. సో మీ ఫ్రెండ్స్, మీరు అనలైజ్ చేయండి, టాస్ పడ్డాక స్పాట్స్ చూడండి. నా ఫైనల్ టీం చెప్పేశాను. నా ఫైనల్ టీం వచ్చేసి జోబర్గ్ సూపర్ కింగ్స్కే నా ఓటు. వాళ్ళే ఈరోజు గెలిపోయిపోయే మ్యాచ్, ఈరోజు వాళ్ళే గెలుస్తారు. ఫ్రెండ్స్ చూడండి, మ్యాచ్ అనలైజ్ చేయండి. సన్ రైజ్ ఈస్టర్న్ కేప్కి మొదటి బ్యాటింగ్ చేసి 160 పైచిలకు 170 వరకు తీసుకొస్తే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అదే సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ సెకండ్ బ్యాటింగ్ చేసిందనుకో మ్యాచ్ వాళ్ళు గెలవరు, వాళ్ళతో చేసింగ్ అవ్వదు. జోబర్గ్ బ్యాటింగ్ మొదట చేస్తే వాళ్ళ విన్నర్స్. ఎట్లానో బ్యాటింగ్ మొదటి చేసినా సెకండ్ చేసినా నా ప్రకారం అయితే అకార్డింగ్ టు మీ ద మ్యాచ్ విన్నర్ ఆఫ్ టుడేస్ మ్యాచ్ ఈజ్ జోబర్గ్ సూపర్ కింగ్స్. ఫ్రెండ్స్, మన మ్యాచెస్ని బ్యాక్ టు బ్యాక్ పాస్ అవుతున్నాయి. మన వీడియోస్లో డైలీ పెడుతున్నా. సో ఫ్రెండ్స్, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే లైక్స్తో నాకు మన షేరింగ్ పెరుగుతూ ఉంటుంది, కంటెంట్ బాగుంది అని. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జోబర్గ్ సూపర్ కింగ్స్ విల్ విన్ ది మ్యాచ్. ఈరోజు జరగబోయే ఎలిమినేటర్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ గెలవబోతుంది సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ మీద. So thank you friends, thank you for watching. Jai Hind, Jai Bharat.